హాయ్ నాగలక్ష్మి, గుడ్ ఈవినింగ్. ఎంత పెద్ద గొంతుతో మాట్లాడగలవు? అంత పెద్ద గొంతుతో గుడ్ ఈవినింగ్ చెప్పు. గుడ్ ఈవినింగ్ మేడం. ఓకే అమ్మయ్య, కొంచెం నీ గొంతు వినపడింది. నేను గట్టిగా మాట్లాడే అలవాటు లేదు, అలవాటు చేసుకో. గట్టిగా మాట్లాడాను. అయితే నీ నీ పేరు మళ్ళీ ఒకసారి నువ్వు చెప్పు. నాగలక్ష్మి మేడం. ఓకే. ఇంకా అయితే నీ చేతులు ఇంతకుముందు ఎప్పుడైనా డాక్టర్ చూపించారు ఊళ్ళో? మేడం ఇప్పుడు మరి ఒకవేళ ఇక్కడ ఒక నెల తర్వాత నీ పెన్షన్ వచ్చాక తీసుకెళ్దాం, వస్తావా? చూద్దామేమో కొంచెం అయినా కూడా, ఎందుకంటే చిన్న వయసే, నీకు 20 ఏళ్ళే కదా, తగ్గొచ్చేమో అనుకుందాం. తగ్గపోయినా నష్టమే లేదు, కానీ ఒకసారి చూస్తే ఇంకా మనకే కొంచెం ఇంకొక ఆశ పోయింది, ఇంకా ఇంతే అనుకుంటాం. లేదంటే కొంచెం అయినా బెటర్ అయితే చేతులు అట్లా ఉండకుండా. ఇప్పుడు కూడా చేసుకుంటున్నాం అనుకో, కానీ కొంచెం కష్టంగా చేసుకుంటాం. కొంచెం ఈ చేయి ఇటు ఉంటే కొంచెం లేపడానికి అది బాగుంటుంది కదా. ఇంకా ఏంటి చెప్పు, ఇక్కడ నా గురించి ఎవరు చెప్పారు ఏంటి? ఓకే. లలిత అంటే ఇంతకుముందు ఇక్కడే ఉండి వెళ్ళింది హాస్టల్లో, అంత టైలరింగ్ నేర్చుకుని ఇప్పుడు వేరే ఉంటుంది. అప్పుడు లలిత చెప్పింది, నాకు గుర్తు వచ్చింది. ఎవరో 15 ఏళ్ళ అమ్మాయి ఉంది, 16, 17, 18 ఏళ్ళు ఉంటాయి అంటే, అంత చిన్న అమ్మాయి హాస్టల్ ఏందో నేను అనుకున్నాను. కానీ నీ పరిస్థితి నాకు తెలియదు కదా. ఇక్కడ దిగబెట్టడానికి. ఓకే. అయ్యో, ఇట్లా ఉండి ఒక్కదానివే ఉన్నావా? రెంట్ కట్టుకుంటా? కట్టలేవు మేడం ఉంటుంది కృష్ణప్రియారు మేడం, నేను చెప్తా పర్సన్ చూపిస్తాను చెప్పింది, వచ్చేసినా మేడం. సరే, ఇక్కడ రెంట్ పని ఉండదు కదా, కొంచెం నీ ఖర్చులకి, నువ్వు ఏదైనా చదువుకోవడానికి కానీ నీ ట్రీట్మెంట్ కానీ వీటికి వాడుకో ఆ డబ్బులు. కానీ సరే మేడం, ఆ ఖర్చుకి నేను పెట్టుకుంటాను. సరే సరే, ఓకే. మీరు మంచిగా చూసుకుంటున్నా, ఇదికి వచ్చినా నాకేమీ బాగుంది మేడం. థ్యాంక్ యూ. నిన్న వచ్చేసినా కదా, నాకు నిన్న బాగానే ఉంది. ఇక్కడనే ఎప్పటికీ బాగుంటే సార్, నేను పోవాలని అయితే కోరుకోలేదు. ఓకే, ఇక్కడనే ఉన్నారా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సరే, నన్నైతే మళ్ళీ మీరు ఫోన్ అని లేదు అట్లే. అయితే నువ్వు కూడా చెప్పావు కదా ఇంతకుముందు, కొంతమంది వికలాంగులు గొడవలు పెట్టుకొని అట్లా చేశారు. నువ్వు అట్లా కాకుండా వేరే వికలాంగులు వస్తే వాళ్ళతో కూడా మంచిగా ఉండాలి. ఎందుకంటే ఇంతకుముందు ఉండి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తుంటారు వాళ్ళు కూడా. మంచి అమ్మాయి ఇలానే ఉన్నావులే. థ్యాంక్ యూ. సరే, పోతే ఎప్పుడోసారి పిలిచింది ఒకటి పోయి తీసుకొని ఒక రోజు వస్తే వస్తా అని అక్కడనే అయితే ఉన్నాను మేడం. మీ మీద నమ్మకం పెట్టుకొని నేను వచ్చేసిన ఇక్కడ. సరే, ఫోన్ అని ఆ చెయ్యి కొంచెం బాగా అయితే పెళ్లి సంబంధాలు కూడా చూద్దాం. సరే సరే. ఓకే.